అక్కినేని నాగచైతన్య సినీ అభిమానులకు ఒక్కసారిగా షాక్ ఇచ్చాడు. ఆయన గురువారం హీరోయిన్ శోభితా ధూళిపాలతో నిశ్చితార్థం చేసుకున్నారు. వీరి నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు షాక్కి గురయ్యారు. సమంతతో విడాకుల తర్వాత హీరోయిన్ శోభితా ధూళిపాలతో రిలేషన్లో ఉన్నాడనే ప్రచారం జరిగింది. గతంలో పలుమార్లు దర్శనం ఇవ్వటంతో వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని అంతా ఫిక్స్ అయ్యారు కూడా. తమ రిలేషన్పై వీరు ఎక్కడా స్పందించలేదు. శోభితా ధూళిపాలతో నాగచైతన్య సైలెంట్గా డేటింగ్ చేశాడు. మొత్తానికి ప్రేమించిన అమ్మాయితో నాగచైతన్య నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇదిలా ఉంటే గతంలో నాగచైతన్య సమంతను కూడా ఇదే రకంగా ప్రేమించి ఘనంగా వివాహం చేసుకున్నాడు. సమంత కెరీర్ ప్రారంభం అయిందే నాగచైతన్యతో అనే విషయం తెలిసిందే. నాగచైతన్య ఏం మాయ చేశావే సినిమాతో సమంత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సమంత వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇదే సమయంలో నాగచైతన్యతో అత్యధిక సినిమాలు చేసిన హీరోయిన్ గా సమంత నిలిచింది. వీరి కాంబినేషన్లో ఏం మాయ చేశావే, మనం, ఆటోనగర్ సూర్య, మజిలీ, మహానటి వంటి సినిమాల్లో వీరు కనిపించారు. అయితే మహానటి సినిమాలో వీరిద్దరూ కలిసి కనిపించే సన్నివేశాలు లేవు. ఈ సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారటంతో వీరిద్దరూ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. తెలుగు ఇండస్ట్రీలో సమంత నాగచైతన్య జంట బెస్ట్ పెయిర్గా నిలుస్తుందని అందరూ భావించారు. కానీ వీరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకుని ఎవరి జీవితాన్ని వారు కొనసాగిస్తున్నారు. సమంత ఒంటరిగా ఉండగా నాగచైతన్య మాత్రం విడాకుల తర్వాత శోభితతో నాగచైతన్య సైలెంట్గా డేటింగ్ చేశాడు. ఇప్పుడు ఏకంగా ఆమెను వివాహం చేసుకోవటానికి రెడీ అయ్యాడు. దీనికి సంబంధించిన కీలక అడుగు గురువారం వేయటం జరిగింది. కేవలం అతి కొద్ది మంది సమక్షంలో వీరు నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే నాగచైతన్య శోభితా ధూళిపాల నిశ్చితార్థంపై సమంత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైవాహిక జీవితంలో సమంత కరెక్ట్ గానే ఉందని, నాగచైతన్య అలా ఉండలేకపోయాడని ఆమె అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శోభితలో ఉన్నదేంటి, సమంతలో లేనిదేంటని అభిమానులు నాగచైతన్యను ప్రశ్నిస్తున్నారు.